ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ సీనియర్ నేత చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కొరవడిందన్నారు. కూటమి సర్కార్ వచ్చాక అభివృద్ధి సంక్షేమం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు వెంకట్రావు. శ్రీకాకుళంలో గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఓ ట్రిపుల్ ఐటీ వచ్చింది, ఒక భావనపాడు పోర్ట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాగానే 5 సంవత్సరాలు చెగిలేనటువంటి పని ఉత్తరాంధ్ర అంతటా కూడా తలమానికమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. అది మరొక 6 మాసాల్లో పూర్తవుతుంది, బయటకు వస్తుంది, మనందరం కూడా చూస్తాం. ఆ ఎయిర్పోర్ట్ రావడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఉత్తరాంధ్ర కూడా మిగతా ప్రపంచానికి చాలా దగ్గరగా వచ్చింది. ఎప్పుడు కూడా ఏంటంటే మా అబ్బాయి చాలా మంచోడు, తౌడు దొంగతనం చేసినప్పుడు నేను తిట్టుంటే బాగుండేది, ఈవేళేమో ఆయన పెద్ద పెద్ద కన్నాలు వేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటుందట ఎవరికైనా, ఒక అబ్బాయికి, ఈ దొంగతనం చేసే అబ్బాయికి. అందుకోసం చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మరి పరిపాలన అస్తవ్యస్తం చేసి అవతల ఉద్యోగులు కానీ అవతల హరిజనులు కానీ బలహీనులు బడుగు వర్గాల్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటిది. డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద కొట్టి చంపి ఈడ్చి ఓ డాక్టర్ మాస్క్ అడిగినందుకు చేసినటువంటి కార్యక్రమాన్ని కానీ వీటన్నిటినీ కూడా చట్టం తన పని తను చేసుకుపోవటానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు అనేది కాదు, మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి 140 కోట్ల మందికి ప్రతి వారికి ఒక ఓటు ఎలాగుంటుందో చట్టం ముందు ప్రతి ఒక్క